అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం మ్యామ్. నమస్తే సంగీత గారు. మ్యామ్, ఒక బంధంలో తక్కువ గొడవలు, ఎక్కువ ప్రేమ, ఈ చిన్న కరెక్షన్ చేసుకుంటే ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుందా? అది దాని సిచ్యుయేషన్స్ బట్టి. అంటే తక్కువ గొడవలు ఎక్కువ గొడవలు అని ఏం కాదు. ఆ గొడవ ఎందుకు పడ్డారో అది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అంటే చిన్నటి గొడవలకు పెద్దగా కారణాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఓకే, మీరు అన్న మాటకి తక్కువ గొడవలు అంటే ఏంటి? మీ ఉద్దేశంలో తక్కువ గొడవ అంటే ఏంటి? మీ ఉద్దేశంలో చెప్పండి నాకు ఒక్కసారి. ఒక వైఫ్ కానివ్వండి, లవర్ కానివ్వండి, ఒక చిన్న మాట నాకు ఇది కావాలి లేదంటే ఇలా చెయ్యాలి అని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? కుదరద్దు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది కాస్త కొంచెం వెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడుకోని సిచ్యువేషన్ వరకు వస్తుంది. అంటే నేను చెప్పింది నువ్వు చేయలే, నేను అడిగింది నువ్వు ఇవ్వలే, ఇలాంటి వరకు వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ లేదంటే ఇంకో కొంచెం మీరు అన్నట్టుగా కొంచెం బార్డర్ దాటి ఫ్యామిలీస్ దాకా వెళ్తారు. మీ ఫ్యామిలీ వాళ్ళు అలా చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ లో. అక్కడ ఇలాంటి గొడవల్ని తక్కువ చేసేసుకొని ఎక్కువగా ప్రేమించుకోవడం, ఆ గొడవ పడ్డప్పుడు కొంచెం లవ్ గా చేసుకుంటే రిలేషన్షిప్ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటుందా అనేది నా క్వశ్చన్. చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే గొడవని ఎందకే చెప్పచ్చు, చిన్న పెద్ద ఏది ఉండదు. నా దృష్టిలో గొడవ చిన్నది, కానీ మీ దృష్టిలో గొడవ పెద్దది. నా బర్త్డే వచ్చింది, నా పుట్టినరోజు, వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటాం. నా బర్త్డే వచ్చింది, అలాగే మీ బర్త్డే కూడా వచ్చింది. నాకు హస్బెండ్ అనుకోండి, అలాగే మీ బర్త్డే వచ్చింది. మీరు నాకు తెలుసు, అబ్బా రేపు ఈయన బర్త్డే కదా, నైట్కి వెళ్ళి నేను మంచిగా ఈయనకి డెకరేషన్ చేయాలి, కేక్ ఆర్డర్ ఇచ్చేస్తాను, మంచి కార్డు కొనేద్దాం అని ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి మైండ్స్ లో. మనం చేసేస్తాం. నాకు అది నా ఫీలింగ్. నా హస్బెండ్ నాకు చేయాలనిపించి నేను చేసేసా. కానీ అదే ఫీలింగ్ హస్బెండ్ కాడు. ఈజ్ అన్ ఆడిటరీ లిజనర్స్, అంటే ఆడిటరీగా ఉంటాడు అతను. అతనికి కన్స్ట్రక్టివ్ ఫీలింగ్స్ కాదు. అంటే నేను చాలా ఫీలింగ్ పర్సన్. అంటే నాకు ఏదైనా ఫీలింగ్స్ వచ్చింది, ఏదైనా చేయాలనిపిస్తే నేను ఊహించేసుకుని అవన్నీ అతనికి చేసేటట్టుగా నేను క్రియేట్ చేసేస్తా. ఆ వ్యక్తి ఇస్ జస్ట్ ఆడిటరీ. అతనికి ఇవన్నీ ఫీలింగ్స్ లేవు, ఉండవు. అంటే భార్య బర్త్డే అని తెలుసు, కానీ ఇలా చేయాలని ఆయనకు ఆలోచన లేదు. మార్నింగ్ లేచాక బర్త్డే విషయం ఏముంది, పెద్దదైపోయింది కదా, విషయం చెప్పేయండి అని ఆలోచనలో ఉండొచ్చు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎవరిది తప్పు? అకార్డింగ్ టు మీకు ఏమైంది? బర్త్డే కూడా అతనికి ఎలాగో ఇష్టం లేదు. బర్త్డే నేను చెప్పినా చెప్పకపోయినా, కేక్ కొనకపోయినా ఆయన బర్త్డే వెళ్ళిపోతుంది, న్యూట్రల్ గా ఉంటుంది. ఏమంటే బర్త్డే హ్యాపీ బర్త్డే, కానీ మీకు కేక్ తెచ్చాను, అవునా ఎందుకు ఇంత అవసరమైన ఖర్చులు, నాకు ఎందుకు ఇప్పుడు ఆయన అనే రకం మనిషి అయిపోయింది. ఇప్పుడు ఏమో ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయినాయి కదా ఈ బర్త్డేకి వచ్చాక. ఎగ్జాక్ట్లీ రాత్రి 12 ఫోన్ చేస్తాడా లేదా? అంటే పెళ్లికి ముందు అయితే ఫోన్ చేసేవారు, ఇప్పుడు చేయట్లేదు. అదొక పెద్ద బ్యారియర్ పెట్టుకున్నా. అయిపోయిందా? నా మైండ్ లో రాకెట్స్ వదిలేసుకుంటున్నా నేను. అయిపోయింది. నెక్స్ట్ నేను ఆయన బర్త్డేకి చేశాను, నా బర్త్డేకి నేను చేయట్లేదు, చూద్దాం ఎంతసేపు నాకు పిల్లవరా ఏం చూద్దాం అనుకుని కూర్చుంటా. అయిపోయింది. మధ్యాహ్నం అయింది, చెప్పట్లేదు. సాయంత్రం కేక్ తెస్తాడేమో, కేక్ తీసుకెళ్తలేదు. సాయంత్రం సినిమాకి తీసుకెళ్తాడేమో, సినిమా లేదు. డిన్నర్ అంటే డిన్నర్ లేదు, లంచ్ లేదు. ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లమ్ ని ఎవరు పెద్దగా చేసుకున్నారు? ఎవరైతే మైండ్ ఇచ్చిన భార్యే. అంటే నేను టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను భార్య ఆలోచననే భార్యే. అప్ప నన్ను ఇంత ఇంకా నా మీద ప్రేమ లేదు, పాడు లేదు, అనవసరంగా ఇంట్లో కూడా నేను చాకరీ చేసేస్తున్నాను, నాకు నా మీద దీనికి ఆలోచన లేదు, ప్రేమ లేదు, ఈయన ఊరికే చేస్తున్నాను, వింతే వీళ్ళ అమ్మకి చేసిపోతున్నా, నాన్నకి చేస్తున్నాం. అయిపోయి ఎవరు వండుకుంటున్నారు ఇక్కడ? నా మైండే అయిపోయింది. ఇప్పుడు ఆయన వస్తారు, ఏదో వాళ్ళు తెలిసిన ఫ్రెండ్ ఎవరో, నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఎవరో వచ్చింది, ఏవే వాళ్ళు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, తొందరగా వెళ్ళాలి, రెడీగా ఉంటారు. ఇక్కడ మీకు బర్స్ట్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇన్ని రోజుల నుంచి దాచుకొని వెంటనే బర్స్ట్ అవుట్. అప్పుడేం జరిగిన సిచ్యువేషన్? చిన్నది కాస్త ఒకేసారి పెద్దగైపోయి వాళ్ళది ఎవరితో గుర్తు పెట్టుకుంటాం. ఆన్సర్ వచ్చింది. అదే ఆ రోజే కూర్చోబెట్టి చెప్పడానికి ఎందుకు మనకు భయం? ఏంటి నేను ఏమన్నా నా బర్త్డే కదా, అసలు మీకు గుర్తు కూడా లేదా నా బర్త్డే, పోనీలే అని ఏదో ఒకటి ఇద్దరు నవ్వుతూ తీసేస్తే, అంత మనసులో పెట్టుకొని ఆ రోజు బర్స్ట్ అవుట్ అయితే న్యాచురల్లీ ఒక వ్యక్తి మగవాళ్ళకి లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. దే విల్ నెవర్ థింక్ అవుట్ ఎమోషనల్ చాలా తక్కువ ఉంటారు వాళ్ళు. వెంటనే గొడవైనా ఏంటి నువ్వు వస్తావా రావు నాతో, రాకపోతే చెప్పు, నేను రానండి మీరు పొండి. అమ్మాయిలు మనకు ఆ టైంలో కోపం వచ్చేస్తుంది, నోటుకు అనుకోకుండా అనేస్తాం. అంటే నీకు నా అవసరం లేదంటావా? అంతే కదా, నువ్వు అయితే పో, నీ ఇష్టం వచ్చి నువ్వు ఉండు, నేను వెళ్తాను, వెళ్ళిపోతారు, ఇంటికి వస్తాడు. ఏంటండి మీరు నన్ను వదిలేసి వెళ్ళారని ఇక్కడ స్టార్ట్ మళ్ళీ. ఇవన్నీ కుకింగ్ జరిగే వరకు న్యాచురల్ చిన్న సిచ్యువేషన్ బికేమ్ ఎ బిగ్గర్ ఇష్యూ. సో గొడవలన్నీ తక్కువే, కాకపోతే మనమే ఎక్కువ చేసుకుంటాం. అండర్స్టాండింగ్, మనమే ఊహించుకోవడం ఎక్కువ ఉంటుంది. అలాగే హస్బెండ్ తీసుకోండి, హస్బెండ్ కూడా మా అమ్మని బాగా చూసుకోలేము, మా అమ్మని బాగా చూసుకోవట్లేదు ఇది అని ఆయన ఒక ఫీలింగ్ పెట్టుకున్నాడు అనుకోండి, భార్యకి చెప్పడు. ఎందుకంటే ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకున్నాడు, వైఫ్ అండ్ హస్బెండ్. అతను అమ్మగారు ఏం చేస్తారంటే, అతను ఉన్నప్పుడేమో అంత ఇల్లు క్లీన్ చేసేటట్టుగా చేస్తుంది, లేనప్పుడు
అసలు కోడలకు ఒక స్పూన్ కూడా గడగదు, అది తాగిన గ్లాస్ కూడా అక్కడే పడేస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి అది చూస్తుంది, రోజు కోడలు ఆఫీస్ నుంచి వచ్చి అన్ని పనులు చేసుకొని, ఇంట్లో పని చూసుకొని, పిల్లల్ని పని చూసుకొని, వాళ్ళు ట్యూషన్లు పంపించుకుంటూ వచ్చి మళ్ళీ ఇవన్నీ పనులు చేసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ మైండ్ లో ఉండిపోతుంది. ఆమె పట్టించుకోదు, పోనీ ఎవడంతే అని. కానీ అదే ఆ శని ఆదివారాలు ఉన్నప్పుడు, కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అబ్బబ్బా ఫ్రూట్స్ కట్ చేసేసి ఇక తుడిచేసుకుంటుంటే ఇక్కడ ఈమెకి మా అగ్ని జ్వాలలు స్టార్ట్ అవుతాయి. ఆమె దాచుకుంటుంది, ఏమందు, ఎందుకని అవసరం లేదు అక్కడ. కానీ ఏదో ఒక రోజు వాళ్ళ హస్బెండ్ అంటాడు, మా అమ్మ అంత పని చేస్తుంది, నువ్వు మా అమ్మ పని చేయట్లేదు అంట, చూడు మా అమ్మ అంత పని చేస్తుంది అన్నప్పుడు ఇప్పుడే బర్స్ట్ అయింది అమ్మాయి. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది, ఏమండి ఇలా కాదు అంటే, నువ్వు మా అమ్మ నేను చూసుకుంటున్నావు, మా అమ్మ చేయట్లేదు పని, మా అమ్మ చేయట్లేదు అంటున్నాను, మా అమ్మ అంత పని చేస్తుంది, ఆమె రొట్టెలు ఆమె చేసుకుంటుంది, ఆమె దోశలు ఆమె పోసుకుంటుంది అంటే ఆలోచించండి. ఆ టైంలో తప్పు ఇక్కడ హస్బెండ్ అడిగాడా భార్యని? ఆమె చెప్పినప్పుడు ఎందుకు జరిగిందో సిచ్యువేషన్ అడగకుండా చూసింది ఒకటి, కానీ క్లారిటీ లేకపోవడం వల్ల క్లారిటీ లేదు. అదొక చిన్న సిచ్యువేషన్ జరుగుంటుంది అక్కడ. ఏదో వాళ్ళ అమ్మగారి ఏదో పని చేసి, ఏంటి అత్తయ్య గారు ఇప్పుడు మీరు చేస్తున్నారు, రోజు ఏరి వాళ్ళు ఎందుకు చేశారా, నోరు జారుండొచ్చు అమ్మాయి కోపంలో. చెప్పాం కదా అగ్నిజ్వాల లోపల ఉంది, ఈ రోజు చేయని వారికి వాళ్ళు చేస్తున్నప్పుడు గ్యారంటీ అది ఎంత మంచి వాళ్ళైనా అది వస్తుంది, లోపల నుంచి బాధ వస్తుంది. అంటే నాకు ఒంట్లో బాగుండకపోయినా, నేను స్కూల్ నుంచి అలసిపోయి వచ్చిన ఒక టీ కప్పు టీ పోయారు, నేనే చేసి ఆవిడకి పోయాల్సింది, అలాంటి వాళ్ళు ఉంటే చేస్తున్నప్పుడు ఏంటి అత్తయ్య రోజు చేయని పని వాళ్ళు ఎందుకు అవసరమా మీకు, ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు, రోజు కట్ చేయొచ్చు కదా, వాళ్ళే చేస్తున్నారు ఏంటా అంటే అక్క జారినప్పుడు ఇప్పుడు కలిగించుకున్న హస్బెండ్ మధ్యలోకి వచ్చి గొడవ పెద్దగా అయిందా చిన్నగా అయిందా? పెద్దగా. మా అమ్మని అంటావు నువ్వు, అంత పెద్ద విషయం అంటే ఆలోచించండి. జరిగేది చిన్నదే, కానీ దాని లోపల ఎంత బిల్డప్ అయిపోయిందో ఇంటర్నల్ గా ఆలోచించండి. ఫీలింగ్స్ అది ఒక్కసారి బర్స్ట్ అయినప్పుడు ఇక్కడ రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి లేవా? మీకు అవుతాయి. అయిపోయిందా? మా అమ్మని అంటావా నువ్వు అంటే ఏంటంటే మీ అమ్మగారిని అంటారు, మీ అమ్మ రోజు పని చేయదు ఇవాళే చేస్తుందని ఈమె గొడవ పెట్టుకుంటే పెద్ద గొడవే చిన్న గొడవ అయ్యింది పెద్ద కావడానికి కారణం ఏంటి? ఉన్న ప్రేమను దాచేసుకొని గొడవని ఎక్కువ చేసుకోవడం. అదే హస్బెండ్ కూర్చొని లోపల తీసుకొచ్చి ఏంటంటే మా అమ్మని అన్నా ఎందుకు అలా అన్నాను, మీ అమ్మగారు ఇలా చేశారని అయితే పోతే పోయిన మా అమ్మ అర్థమైంది, పోనీ అవునా సరేలే నీకు ఎందుకులే, ఆవిడ పెద్ద ఆవిడ చేసింది కొడుకుని కాబట్టి చేస్తుంది, తప్పేముంది అందులో చేసుకొని, నాకు తెలుసు కానీ ఏం చేస్తావు, నీ పని నాకు తెలుసు కదరా, రోజు నాకు తెలుసు కదా అన్నాడు అనుకోండి, ఎంత కష్టపడతావు అంటే ఆ ప్రేమ ఉంది చూడండి. అమ్మయ్య నా భర్త నన్ను అర్థం చేసుకుంటున్నాడు కదా. ఎందుకంటే ఎక్కడైనానండి భార్యకి, ఇంట్లో ఒక ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ప్రేమించాలని ఊహ ఉంటది. ఎగ్జాక్ట్లీ ఉంటుందే లేదా? బయటోడు వచ్చి నేను ఎంత తిట్టినా మెచ్చుకోకపోయినా ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకపోతే ఆమె భరించలేదు. ఎందుకంటే రోజు ఆమెను చూస్తున్నారు కదా, నువ్వు పడ్డ కష్టం రోజు చూసినప్పుడు అత్తగారు కాడ పడ్డ కష్టం, అత్తగారు మీరు కాస్త రెస్ట్ తీసుకుని, అత్తగారు నన్ను కోడలు అమ్మ నువ్వు రోజు పని చేస్తారా, ఇవాళనే రెస్ట్ తీసుకోవే, వాళ్ళ ఒక్కరోజు నేను చేస్తా లేరా, మరి దాన్ని కూర్చోమని చెప్పు కాస్త నేను చూసుకుంటే వాళ్ళ ఒక్కరోజు పాప రోజంతా అదే చేస్తాను అన్న మాట అన్నప్పుడు అత్తగారు చేయనిండి ఆ పని, అప్పుడు కోడలు హ్యాపీ అనిపిస్తుంది. అది అంటే చూసా కమ్యూనికేషన్, ఆ వే ఆఫ్ స్పీకింగ్, ఆ కన్సోల్, ఆ ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీలో. కానీ మీరు అన్నట్టుగా గొడవలు కాకుండా ఉండవమ్మా. బికాస్ ఒకే ఇంట్లో ఉన్న నా చేతికి వేళ్ళు, ఈ చేయి చేసే పని ఇది లేకపోతే అంటే దాని దేనికున్న ఇంపార్టెన్స్ దానికి ఉంది. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే, ఎవరికున్న ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉంటాయి. అందరు ఒకేలాగా ఆలోచించారు, అందరు ఒకేలాగా బిహేవ్ చెయ్యరు, అందరికి ఒక్కొక్క సమయంలో బాధ కలుగుతుంది. ఇప్పుడు నేను అన్నాను బర్త్డే విషయం నాకు పెద్దది, అతను చిన్నది, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, దానివల్ల నా ఫీలింగ్స్ ఉంటాయి. సో అర్థం చేసుకునే తత్వంలో ఇద్దరులో ఉండాలి. ఏవే సారీ రా మర్చిపోయానే, బాధపడకే అని అంటే చాలా గిఫ్ట్లు అవసరమే లేదమ్మా. ప్రేమలో నో వన్ ఈస్ ఎక్స్పెక్టేషన్. చాలా మంది అనుకుంటారు అంటే ఒక ఎగ్జాంపులర్ గా వైఫ్ అండ్ హస్బెండ్ లో డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఆడవాళ్ళకి నగలు కొంటే హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా ఒక ఆడవాళ్ళు మీరు కూర్చోపెట్టి మాట్లాడితే నగలు ఎందుకు కావాలండి వాళ్ళకి, ఏ ఫంక్షన్ కి వేసుకోవాలని భయమే, ఎవడు ఎత్తుకుపోతాడా అని. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, అంటే నా భర్త సంపాదిస్తున్నాడు, నగలు వేసుకుంటే నేను ఇంత డబ్బున్న దానిలో ఉన్నాను, మా ఇల్లు చాలా వెల్త్గా ఉంది, అంటే నాకు చాలా సంపాదిస్తున్నాను ఫీలింగ్ ఆమె బంగారం అంతే తప్ప నగలేసుకొని దిగేసుకొని బయటకు వెళ్ళాలని ఎవరికి ఉండదు. అంటే చాలా మందికి, కొంతమంది మన గురించి ఆలోచన లేదు. అంటే ఒక చానికి చాలా రకరకాలుగా మాట్లాడేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ గొడవలు కూడా అంతే జరుగుతాయి. అంటే అర్థం చేసుకొని ఆ గొడవ వస్తుంది, ఎందుకంటే రోజు నేను మీకు నచ్చినట్టు నేను ఉండలేను, నాకు వచ్చి నచ్చినట్టుగా మీరు ఉండరు. ఒక రోజు రకంగా ఉంటే ఎందుకు నచ్చకపోతే చెప్పడం నేర్చుకోవాలి. కానీ చాలా మంది చెప్పరు. ప్రాబ్లం ఏంటంటే ఆ గొడవని దాచుకుంటారు. అంటే ఎందుకులే నన్ను అర్థం చేసుకోవట్లేదు మన మైండ్ లో కుక్ చేసుకొని ఏదో ఒక రోజు బర్స్ట్ అయినప్పుడు అది వినటానికి ఆ వ్యక్తి రెడీగా లేడు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బర్స్ట్ లో మనం ఎలా ఉంటాం, చాలా ఫైర్ లో అగ్రెసివ్ లో ఉంటాం మనం. అసలు మనకి కోపం ఇలా వచ్చేస్తూ ఉంటుంది, ఎవరేం మాట్లాడినా ఆగు అంత అయిపోయి. అలాంటి వాళ్ళు పక్క వాడికి చెప్పామనుకోండి, వాడికి చెప్పిన మాటకల్లా మనం అరిచే వరకు వాళ్ళకి కోపం వస్తుంది. సో ఆ వ్యక్తి వినేటట్టుగా ఉన్నాడా లేదా తెలుసుకొని
మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడుకుని ప్రయత్నించాలి, కానీ మ్మ్. మనం మాట్లాడుకోం, ప్రాబ్లం అదే. అయితే రెండు ఉండాలి రిలేషన్షిప్ లో, గొడవలు ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, రెండు అర్థం ఉంటేనే చేసుకునే మనస్తత్వం ఉండాలి, ముఖ్యంగా గొడవ. అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. మనస్తత్వం ఉండాలి. రిలేషన్షిప్స్ ఆసం అమ్మ అక్కడ భార్య భర్తలే వదిలేండి, మ్మ్. తల్లి కూతురు కొట్టుకోరా, కొట్టుకుంటారు చాలా అసలు బయట వాళ్ళు చూసి ఇద్దరు తల్లి కూతురు అన్నట్టే ఉంటారు. మరి ప్రేమ లేదండి వాళ్ళిద్దరి మధ్యలో. ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత అమ్మాయి పిలుస్తారు దా అన్నం తిందు అని చెప్పేసి. ఎంత తల్లికి చూడండి ఎంత ప్రేమ, మళ్ళీ ఎంత దెబ్బ తిన్నా కొడుకు కూడా పిల్లాడు కూడా ఎంత గొడవలు పడుకుంటారు, కానీ మళ్ళీ అమ్మ అంటే చాలా తల్లి కరిగిపోతుంది, వాడు మర్చిపోతాడు. అలా ఉండాలండి, గొడవ పడండి కాదంటలా, కానీ అదంతా కుగిలేక కాసేపు మాట్లాడుకొని మళ్ళీ కలిసిపోవాలి అంతే తప్ప ఆ గొడవనే మైండ్ లో పెట్టుకొని మనం దూరం అయితే ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ లో ఈ రిలేషన్షిప్స్ ఏవి ఉండవు. ఈ రిలేషన్షిప్స్ మనం అనుకున్నంత వరకే ఉంటాయి, అవునా కదా? ఏ అవును. బంధం అయినా నేను అనుకున్నంత వరకే ఆ బంధం, నేను వద్దంటే ఆ బంధం నాకు ఉండదు, ఎవరికి ఉండదు. కానీ ఆ బంధం కావాలని నేనే కోరుకోవాలి. ఇతర వ్యక్తి రెడీగా ఉన్నా లేకపోయినా నాకు ఆ బంధం కావాలని నేను అనుకున్నప్పుడు దాన్ని ఎలా సొల్యూషన్ చేయాలో కూడా తెలుసుకోవాలి. అది చెప్పే తత్వం ఉండాలి, క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. సరే ప్రతిసారి కమ్యూనికేషన్ కూడా పనికిరాదు, ప్రతిసారి చెప్పడం చెప్పడం పనికిరాదు. అవును. ఆ సిచ్యువేషన్ ఆ వ్యక్తి వింటాడా లేదా తెలుసుకొని ఓకే చెప్పాలి. లేదంటే ఆ మార్పు నీలో తెచ్చుకుంటే ఆ సిచ్యువేషన్ కూల్ అయిపోతుందంటే మార్చుకోవచ్చు. అంటే అన్ని ప్రతి ఒక్క విషయం మీ అమ్మ ఇలా చేసిందో, మీ నాన్నగారు ఇలా చేశారో, నన్ను ఇలా అన్నారు అనే బదులు ఓకే ఆ టైంలో మనకు తెలుసు వాళ్ళ మైండ్ సెట్, ఓకే వాళ్ళు అవునవును. ఇలాగే బిహేవ్ చేస్తారు, పోతే పోయిన వదిలేద్దాం. ఇప్పుడు నేను చెప్పినంత గొడవ చేసుకునే దానికంటే ఇప్పుడు ఆయన చెప్పి ఏం చేస్తారు, ఆయన కూడా అవును, ఏం చేయలేడు. ఏం చేయలేడు. ఏం అవునా చేయలేడు. కదా? సర్దుకుపోవనే అంటాడు. మరి మన అమ్మ నాన్న చెప్పినా సర్దుకోపోమనే వదిలే- అంటారు. వదిలే లైట్ తీసుకో. ఏవే ఎందుకు మెత్తగానే ఎందుకంటే వదిలేమా అంటారు. అంటే అలాగ వాళ్ళు అన్నప్పుడు తెలిసి కూడా మళ్ళీ మనం వెళ్ళి చెప్పామనుకోండి మనంత ముడుపులు ఎవరు లేరు. కాబట్టి సో నేనేం చేసే బెటర్, ఓకే మేక్ యువర్ సెల్ఫ్ అడ్జస్టబుల్, Adjustable. ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయండి అంతే. అప్పుడు ఈ గొడవలు ఎన్నైనా యు నో హౌ టు డూ ద థింగ్స్, స్మూత్ గా ఎలా వెళ్ళాలో అర్థమైపోతుంది. ప్రేమ ఉన్న చోట గొడవ ఎంత గొడవలైనా సర్దుకుపోతామండి. ఓకే ఓకే. అంటే ప్రేమ ఎక్కువ ఉండాలి గొడవలు తక్కువ ఉండాలని మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇదే. ఎక్కడైతే గొడవలు పడతాం, కానీ దానికంటే ప్రేమ ఎక్కువ ఉందనుకోండి గొడవలు ఎన్నైనా మన అప్పుడు ఆపం. కానీ ఎప్పుడైతే గొడవలు కావాలని ప్రేమక బదులు మన ఈగోలు అడ్డం వస్తాయి చూడండి, అప్పుడు ఎంత ప్రేమ ఉన్నా తక్కువ కనపడదు మనకి. ఎందుకంటే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ మనకి ఇస్తున్నాం, మన ఈగోస్ ఇస్తున్నాం. అవును. అంటే నేను అన్నదానికి ఇస్తున్నాం. ఇక్కడ నేను మనము అన్నప్పుడు ఈ గొడవ ఎంత పెద్ద గొడవ అయినా సాల్వ్ చేయడానికి విల్ బి రెడీ ఫర్ అవర్ సెల్ఫ్. ఏ స్టెప్ తీసుకోవడానికి మనం ముందుకు వచ్చేస్తాం. చాలా బాగా చెప్పారు. అంతే. సో దట్ ఈస్ ద రీజన్. yes. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much.